ఆర్ యు రెడీ? నాతో పాటు చెప్పండి. నా పరిస్థితి బాగోలేదు, నేనేం సాయం చేయను. చెప్పండి నాతో పాటు. నా పరిస్థితి బాగోలేదు, నేనేం సాయం చేయను. ఏమండి, మీరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారండి. మీరు ఆర్థికమైన ఇబ్బందులో ఉంటే మీ ఇంటి ఎదురా వచ్చి వదిన 1,00,000 రూపాయలు నాకు ఇవ్వా, మా అమ్మాయి పెళ్ళి కోసం. అందరికీ తెలుసు తీసుకున్నాక ఇవ్వరని, అయినా నువ్వు ఇస్తావు. ఇచ్చేటట్టు చేస్తాడు దేవుడు, లేకపోతే ఆగిపోద్దుగా పెళ్ళి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? అప్పు తీసుకుని ఎవరిస్తున్నారంటే మరి ఎందుకు ఇస్తున్నావు? నువ్వే ఇచ్చేటట్టు చేస్తాడు, లేకపోతే పెళ్ళి ఆగిపోద్ది, ఫీజు ఆగిపోద్ది, పాస్ అవదామి అనగానే నువ్వేమంటావు? 1,00,000 రూపాయలు వచ్చి అడిగారండి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి లేదా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి, నువ్వేమంటావు? నువ్వు ఆర్థిక ఇబ్బంది ఉంటావు, ఏమంటావు? నా పరిస్థితే బాగోలేదు. కొంతమంటారు నాకే దిక్కు లేదు. అమ్మో నాకే దిక్కు లేదు, మరి నీకు? ఎలీషా మరణ పడకలో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, లేచి నిలబడలేని స్థితిలో ఉన్నారు. ఒక కామెంటేటర్ రాస్తున్నాడు, 80 సంవత్సరాల పైన వృద్ధుడు, శరీరం అంతా కృంగిపోయి ఉంది, రోగము చేత క్షీణ దశలో ఉంది, ఇక మరణం దగ్గరకు వస్తుంది అన్న వేదనతో ఆయన ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఒక రాజు వచ్చి, అన్నా నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడతానన్నా, నువ్వు ప్రార్థన చేస్తే యుద్ధంలో విజయం పొందుతానన్నా, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కోసమైనా నన్ను కాపాడుతాడన్నా, నా కొరకు నువ్వు ప్రార్థన చేయవా అంటే ఎలీషా ఏమనాలా? నా పరిస్థితే బాగోలేదు, నేనేం చేయనయ్యా అనాలా? కానీ వెంటనే ఎలీషా అన్నాడు, ఏం తీసుకురా? వింట తీసుకురా, బాణాలు తీసుకురా. ఆ పటకలో పడుకొని చెప్తున్నాడు ఈ మాట. పడుకొని మాట చెప్తుండగానే వింట తీసుకొచ్చాడు, బాణం తీసుకొచ్చాడు. వెళ్ళి కిటికీ తలుపు తెరవమన్నాడు. మంచం మీద జరుగుతున్న సంభాషణ, వెళ్ళి కిటికీ తలుపు తెరువు, తూర్పు దిక్కున్న కిటికీ తలుపు తెరువు అన్నాడు. వింట పట్టుకో, బాణం పట్టుకో. పట్టుకోవడం చూడగానే పడుకోలేపాడు, అంతే. మనోడు యాక్షన్ అన్నమాట. ఎలీషాకంట యాక్షన్. దేవా నాకు శక్తి, లేచాడు. ప్రైజ్ ది లార్డ్. లేచి అతని మీద చెయ్యి ఉంచాడంతే. ఈ రోజున నీ పరిస్థితి బాగోకపోయినా, అందరికి డబ్బులు ఇమ్మని నేను అనట్లా, భూములన్నీ ఇమ్మనట్లా, పొలాలు ఇమ్మని అనట్లా, నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. నీకు నా దేవుడి శక్తిని ఇస్తాడు. నువ్వు కృంగిపోయావని ఇతరులను కృంగిపరచకు, నువ్వు బాధలో ఉన్నావని ఇతరులను బాధ పెట్టకు, నువ్వు ప్రమాదంలో ఉన్నావని ఇతరుల ప్రమాదంలో తీసుకెళ్ళకు. నువ్వు చేయగలిగిన సాయం నువ్వు చేయి. నీకు తెలవకుండా నీకు శక్తిని ఇస్తాడు, నీ కుటుంబాన్ని నిలబెడతాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. ఆయన పట్టుకున్నాడు. అబ్రహాము, శారా. గట్టి చెప్పండి. ఎవరు లేరు ఎలాగే? గట్టి చెప్పండి అమ్మా. ఒక రాజు వచ్చి అబ్రహాం గారు మాకు పిల్లలు లేరు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే ఏమనాలా? చెప్పండమ్మా, నాకే లేరు, నేను వచ్చి ఏం చేయనమ్మా అనాలా? కానీ అబ్రహాం అన్నాడు, వస్తున్నాను దగ్గరికి అన్నాడు. అబ్రహాంకి తెలుసు, నాకు పిల్లలు లేకపోవచ్చు, నేను ప్రార్థన చేస్తే నా ఇంట్లో జరగకపోవచ్చు, నేను ప్రార్థన చేస్తే నాకు భార్యకి నాకు గర్భఫలం ఇవ్వకపోవచ్చు, కానీ నాలో ఉన్న దేవుడు నేను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇస్తాడు అన్న నమ్మకం ఉంది. అంతే. వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం వెళ్ళి ప్రార్థన చేశాడు, వాళ్ళకి పిల్లలు పుట్టారండి. దేవుడు పక్షపాత. దేవుడు అన్నాడు, చాలు నీకు కూడా పిల్లలు ఇస్తాను అన్నాడు. ఎలాగెత్తాను? వాళ్ళకి 2 ముగ్గురే. పైకి చూడన్నాడు, నక్షత్రాల వలె నీ సంఖ్యను నేను చేయబోతున్నా, ఇసుక రేణుల వలె నేను చేయబోతున్నా. అసలు అబ్రహాం ఏమనాలండి? నాకే పిల్లలు లేరు, ఇక నేనేం ప్రార్థన చేయను అనాలా? యోబు ఎవరండి? 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, పొలం పోయింది, అన్నీ పోయినాయి. అన్నీ పోతే 3 ఫ్రెండ్స్ వచ్చి, యోబన్నా మా కోసం ప్రార్థన చేయన్నా. నువ్వైతే ఏమనేదానివి?
నేనే మొత్తం పోయి ఏడుతుంటే మళ్ళీ ఏం ప్రార్థనమ్మా? నేనే పోయి ఏడుతుంటే మళ్ళీ ఏం ప్రార్థన? కానీ బైబిల్ చెప్తుంది తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడంట. నా రోమాలు నెక్క పొడుస్తున్నాయి. ఆమేనండి, తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడంట. జరిగింది ఏంటి తెలుసా? మన దేవుడు పక్షపాతి కాదు, డబల్గా దేవుడు దీవించాడు. ఈ పగటి వేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, నీకు పిల్లలు లేక పుట్టకపోవచ్చు, నీకు వివాహం జరగకపోవచ్చు, నువ్వు అద్దె కట్టుకోలేని స్థితిలో ఉండొచ్చు, ఈ రోజున మీ అమ్మా నాన్న మధ్యలో కూడా ఉండొచ్చు, ఈ రోజున నీ భార్య భర్తల మధ్య కూడా ఉండొచ్చు. నువ్వు తిరగాల్సింది ఏంటంటే, నా దగ్గరికి ఎవరిని వచ్చినా, నా పక్కన ఎవరు కూర్చున్నా నా వేదన మంట పుట్టించను, నా దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి రగిలింపజేస్తా, నా దేవుని యొక్క గొప్పతనాన్ని రగిలింపజేస్తా, నా దేవుని యొక్క దీవెన అందుకునే రెడీ చేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. యోసేపు ఎక్కడ ఉన్నాడండి? గట్టి చెప్పండి. కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయన చేతులకు సంకెళ్ళు వేశారంట, ఆయన కాళ్ళకు బోండాలు బిగించారంట, సంకెళ్ళు చేత ఆయన శరీరాన్ని గాయపరిచారంట. అలా చెరసాల్లో వస్త్రహీనుడై చెరసాల్లో ఉంటే ఇద్దరు వచ్చి, అన్నా యోసేపు అన్నా నమస్కారం అన్నా అంటే, నమస్తే అన్నాడు. అన్నా అన్నా నాకు కళ వచ్చిందన్నా, నిన్న కళ వచ్చిందన్నా. ఇంకొకడు అంటే, నానా నాకు కూడా కళ వచ్చింది. ఏం కళ? అదే నువ్వే యోసేపు అయితే ఏమంటావు? ఆ కళ చూసి నా బతుకెలాగైపోయింది, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నా, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నా, అయ్యేంటంటో వచ్చి నా కాళ్ళ మీద పడినాయి. అదేంటో మా నాన్నకైనా మా అన్నయ్యలు చెప్పా, ఇదిగో ఇదే నా పరిస్థితి ఇలాగైపోయింది, ప్రార్థనకి వెళ్ళి ఇలాగైపోయా, వాక్యం విని ఇలాగైపోయా, దేశం భాగం ఇచ్చి ఇలాగైపోయా, కాணிకలు ఇచ్చి ఇలాగైపోయావా అన్న మాటలు నీ నోట్ల నుండి వస్తుందా? యోసేపు అన్నాడు, అలాగన్నాడా? చెప్పండి, అన్నాడా? చెప్పండి అమ్మా. ఏమన్నాడు తెలుసా? ప్రస్తుతం నా పరిస్థితి బాగోపోవచ్చు, ప్రస్తుతం నేను వస్త్రహీనుడిగా ఉండొచ్చు, ప్రస్తుతం నేను సంఖ్యల్లో ఉండొచ్చు, నాలో ఉన్న దేవుడు మామూలు దేవుడు కాడు. ప్రస్తుతం ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్న కళకి నేను అర్థం చెప్పబోతున్నా. ఈ యోసేపు వాళ్ళకి సహాయం చేశాడు, యోసేపు వాళ్ళని ఆదరించి పంపించాడు. ఆయన చెప్పినట్టే జరిగింది. అన్నాడు పానదాయక అధిపతితో, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని. జ్ఞాపకం చేసుకోవాలా, మర్చిపోయి వెళ్ళిపోయాడు అంతే. కానీ అవసరం వచ్చేటప్పుడు జ్ఞాపకం వచ్చేటట్టు చేసి నా దేవుడు యోసేపుని బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజున నా పరిస్థితే బాగోలా, నేనేం సాయం చేయనంటావా అంటారా? ఇప్పుడు చెప్పండి యేసయ్యతో, యేసయ్యా యేసయ్యా నా పరిస్థితే బాగోలా, నేనేం సాయం చేయను, నేనేం పరిచయం చేయను, నేనెవరిని ప్రోత్సహించను అని ఈ రోజు దాకా అనుకున్నా. కానీ ఈ రోజు నుండి అలాగ అన్నాం. ఏమండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడన్నా అనుకున్నారు అలాగా? నా పరిస్థితే బాగోలా, నేను పక్కన సువార్త చెప్పేదేంటి? నా పరిస్థితే బాగోలా, మా బాబాయికి నేను సువార్త చెప్పేదేంటి? నా పరిస్థితే బాగోలా, నాకే ఉద్యోగం లేదు, నేను జాబ్ మేళాలో మా ఫ్రెండ్ తీసుకొచ్చేదేంటి? అలా ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు అంటే మీరు చంద్రమండలం నుండి వచ్చారని అర్థం. యేసు ప్రభు కుర్చీ కింద నుండి డైరెక్ట్గా వచ్చారు మీరు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? అలా ఒక్కసారన్నా అనుకున్నాను, చేయిపోయి కదండి. అంబా అనుకున్నారు, లేకపోతే నాకు నేను చెప్పడాయన నాకు స్వప్నాలు చూసేలాగా అయిపోయా, ప్లాన్ చేసేలాగా అయిపోయా, సాక్ష్యాలు చెప్పేలాగా అయిపోయా, గురువారం పరిచయకి వెళ్ళేలాగా అయిపోయా, నో మందిరానికి వచ్చేలాగా అయిపోయా, నో. నా యెషయా గ్రంథం 56:7 ఇలా చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 56:7 నాతో పాటు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను
బలులను నాకు అంగీకారములగును. ఈ మాట గట్టిగా, నా మందిరమును సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా ప్రార్థన, ఈ మందిరం ఎవరిది? ఆయన అన్నాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేస్తా. ప్రార్థనకు వచ్చి ఇలాగ అయిపోయా, ప్రార్థనకు వచ్చిన అమ్మ నాన్న ఇలాగ అయిపోయారు, ప్రార్థనకు వచ్చిన కుటుంబం ఇలాగైపోయింది. ఆడి చెప్పేది అబద్ధం. నేను వారిని ఆనందింపజేస్తా. నువ్వు చేయగలిగిన సాయం వాళ్ళకి చేయి, నిలబడు, నిన్ను నేను ఆనందింపజేస్తా. ఆర్ యు రెడీ? పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఒక ఆయన వచ్చాడు, ఓనేసిమ ఆయన వచ్చి, అన్నా నా సాయం చేయవా అన్నాడు. నా పరిస్థితే బాగోలేదురా బాబు అన్లా. యేసయ్య గురించి చెప్పాడు. చివరి ఆఖరికి ఏమని పంపించాడు తెలుసా? మునుపు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు ప్రయోజకుడు అని చెప్పించాడు. నా యేసయ్య సిలువలో వేలాడుతున్నారు. ఆయన తలలో ముళ్ళ కిరీటం, 2 చేతుల్లో గాయాలు, 2 కాళ్ళలో గాయాలు. ఆయన పక్కన పొడిచారు. పక్కన దొంగ, కుడి పక్కన దొంగ, మరణ వేదనతో ఉంటుండగా కుడి పక్కన ఉన్న ఆ దొంగ, ఏ దొంగ మనకు తెలియదు, కుడి పక్కన ఉన్న దొంగ అన్నాడంట, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. అదే నువ్వే ఆ స్థితిలో ఉంటే ఏమంటావు? నా స్థితి ఇలాగుంది, ఇంకేం రాజ్యం అయ్యా? నా స్థితే ఇలాగుంది, ఇంకేం రాజ్యం లేదు. టుడే నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. ఆ యేసయ్య నామాన్ని అన్ని నామం కన్నా పైనామంగా దేవుడు మార్చాడు. ఈ రోజున మీరు గమనించండి, నా పరిస్థితి బాగోలేదని చెప్పి నువ్వు ఆగిపోకు, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. నా పరిస్థితే బాగోలేదు, నేనేం చేయమంటావమ్మా అనకండి అని అంటారా? నిన్న అన్నానన్నయ్య ఈ మాట, నా పరిస్థితే బాగోలేదు, నన్ను చెడుతావేంటమ్మా అన్నాను, అలాగ అన్నాను నేను చెప్పే కదండి. నిన్న మైక్లో చెప్తారా ఏమన్నారా? ఈ చెల్లి చెప్తున్న సాక్ష్యం, ప్రతిరోజు 7 సువార్త అందిస్తుందంట. 7 సువార్త అందిస్తే ఈ ఫోను ఎవరో తీసుకెళ్ళిపోయారంట. ఇప్పుడు ఏమంటుంది అనుకుంటుందంట, నా పరిస్థితే బాగోలేదు, నేను ఎవరో సువార్త చెప్పను, నా ఫోన్ తీశారు అనుకుందంట. ప్రైజ్ లార్డ్. అయినా సరే దేవుడు అన్నాడంట, నీ పరిస్థితి బాగోపోయినా చెప్పేసి వెళ్ళమన్నాడంట. కొట్టండి, ప్రైజ్ లార్డ్. ఆర్ యు రెడీ? ఈ ప్రపంచ పరిస్థితి బాగోలా, ప్రకృతి పరిస్థితి బాగోలా, ఆర్థిక పరిస్థితి బాగోలా, రాజకీయ పరిస్థితి బాగోలా, కుటుంబ పరిస్థితి బాగోలా, భార్యాభర్తల పరిస్థితి బాగోలా. ఈ అన్నిటి మధ్యన నీకు నాకు ఈ అన్నిటి మధ్య నీకు నాకు ధైర్యం ఇచ్చే ఒక దేవుడు ఉన్నాడు. ఏలియా దేవుడు మనతో ఉన్నాడు, ఎలీషా దేవుడు మనతో ఉన్నాడు. ఆర్ యు రెడీ?